హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు మాది వైట్ రైస్, చారు, కొత్తిమీర చట్నీ, పప్పుచారు. ఇది లంచ్లోకి. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీస్, పల్లీ చట్నీ. ఓకేనా? నాకు కొంచెం నీరసంగా అనిపించి వీడియోలు పెట్టలేదు. ఓకేనా? ఈ రోజుతో కంటిన్యూగా వీడియోస్ పెడతాను. ఓకేనా? మర్చిపోకుండా నా ఛానల్ని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మెనూ మాది. మాసం వెళ్ళేంత వరకు కూడా ఇంకా ఓన్లీ ప్యూర్ వెజ్జే ఉంటుంది. అందుకని ఈరోజు పప్పు, పచ్చడి. మా చిన్న పాపలు ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి చారు కూడా పెట్టామన్నమాట. ఇప్పుడు సీజన్లో వచ్చే వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్ ఏంటంటే ఇవి కాశీరేకాయలు. ఈ కాశీరేగి చెట్టు నాకు టెర్రస్ మీద ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరమే పూత వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి కాయలు వస్తాయి అనుకుంటున్నాను. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కానీ ఇలా తినడానికి పనికొచ్చేలాగైతే లేవు. అందుకని బయట నుంచి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. మాకు ఈ కాశీరేకాయలు అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. అందుకని కొన్ని తెచ్చుకున్నాం. వాటిల్లో వేసిన టమాటా మొక్క కూడా చూడండి, పూత కాయ వచ్చింది. కూడా చాలా పూలు వస్తున్నాయి చూడండి. సమ్మర్ వస్తుంది కదా దగ్గరికి, పండుతాయని వెయిట్ చేస్తున్నాను నేను. తర్వాత మీకు ఇంకో విషయం ఏంటంటే చూడండి, నాకు ఎంతో ఇష్టమైన పొట్లకాయ పాదు ఇది ఇలా పెరుగుతుంది. నేను కష్టపడి పైన తాళ్ళు కట్టాను చూడండి, చైర్ వేసుకుని కట్టాను, నేనే కట్టాను. ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి. పొట్లకాయ అంటే, కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఇవి కాయాలి, నేను వండుకోవాలి. పాలు పోసి పొట్లకాయ కూర వండుకోవాలి. సరికి బెండకాయలు ముదిరిపోయినాయి. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే ఈ కాయ కూడా విత్తనాలకు ఉంచేసాను. కొంచెం వైరల్ ఫీవర్ వచ్చి నాకు ఒక 2 రోజులు బాగా నీరసపడ్డాను. అందుకని కొంచెం టెర్రస్ గార్డెన్ మీదకి రాలేకపోయాను అనమాట. పెట్టిన బీరపాదులు చూపించాను కదా, చక్కగా ఆకులు వస్తున్నాయి అని చూపించాను. ఇదిగో ఇప్పుడు ఇలా పెరుగుతున్నాయి. ఇక్కడ కాశీరేగి చెట్టు ఉంది, దాని మీదకి పాకుతుంది అనమాట బీరపాదు. చూడండి, అటు పక్క ఇటు ఇలా పెరుగుతుంది, అటు కూడా పెరుగుతుంది. బీరకాయలు కూడా బాగానే వచ్చేలా ఉన్నాయి. చూసారా బీరపాదు. రెండు కాయలు కోసాము, సీతాఫలాలు. ఎంత రుచిగా ఉన్నాయోనండి బాబు. ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కదా, చాలా రుచిగా ఉన్నాయి. నిమ్మకాయలు కాస్తున్నాయి. చింత చిగురు కోసి పప్పులో వేసామన్నమాట. చింతపండుకు బదులు పప్పుచారులో వేసి చింత చిగురుతో కూడిన పప్పుచారు పెట్టుకున్నాము మార్నింగ్. ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉంది. ఇది కూడా కోస్తూ ఉంటాను. ఇది మెరూన్ గులాబీ. చూడండి, ఇక్కడ ఒక పెద్ద మొగ్గు ఉంది, మళ్ళీ కొంచెం కింద ఇంకొక మొగ్గు ఉందన్నమాట. 2 మొగ్గులు వచ్చాయి ఈరోజు. నిన్నైతే కోసేసాం ఫ్లవర్స్. విత్తనాలు ఇలాగ కట్ చేసేసి ఇలా ఉంచితే మనకి ఎండిపోయి ఇలా రాలుతాయి చూడండి. అలాగే అవి మనం ఇంకో చోట వేసుకోవచ్చు అన్నమాట. ఇదే చైర్ మీద నిలబడి నేను
ఇలాగ పైన తాళ్ళు కట్టుకున్నాను. నేను పాదులు పెట్టాను కదా, ఈ పాదుల కోసమని తాళ్ళు కట్టాను. ఇక్కడ చూడండి, కాకరపాదు, పొట్ల పాదులతో పాటు కాకరపాదు కూడా పెరుగుతుంది. చూసారా, ఇలా పైకి పందిరి మీదకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ రెండు కూడా చక్కగా పొట్ల పాదులు అయితే చక్కగా పూలు వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కూడా ఒక బేరపాదు పెట్టాను చూడండి, రెండు ఒకటే వచ్చింది. ఈ బేరపాదు కూడా చక్కగా ఇలాగా పెరుగుతుంది. ఇలాగే ఈ తాడు ఇలా కట్టాను, దీని నుంచి ఇలాగా పందిరి మీదకి పాకిస్తాను అన్నమాట. ఇప్పుడు మళ్ళా ఈ బీరపాదులు ఇలాగా ఇంతవరకు వచ్చినాయి. కొంచెం పూత వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక చోట 2 బీరగింజలు పెట్టాను. ఎందుకంటే ఇవి కాపు కాస్తూ ఉంటాయి, అవి ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. మనం అలా చేసుకోవడం వల్ల కూరగాయలు మనకి టైం టు టైం దొరుకుతూ ఉంటాయి. చూడండి, దొండపాదు ప్రూన్ చేశాను కదా, చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. చిగుర్లు వచ్చి ఇదిగో ఇలాగా పెరుగుతుంది. చూడండి, కాయలు వస్తున్నాయి ఇలాగ. కాకపోతే మనం చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మళ్ళీ కొత్తగా ప్రూన్ చేసిన తర్వాత ఇలాగ పెరుగుతున్నాయి. మనం కాకపోతే ఈ పాదుని ఏ పాదులైనా సరే పర్ఫెక్ట్ వేలో మళ్ళించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి దిగుబడి బాగుంటుంది. ఇలాగా ఆల్రెడీ ఉన్న పెద్ద పాదు ఉంది కదా, మదర దొండపాదు, దాన్ని కూడా అక్కడక్కడ తీగలు కట్ చేశాను. చూడండి, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ నాకు ఇలాగా తోటకూర, గోంగూర మొలుస్తూనే ఉంటాయి. అది నిన్నే నేను కొంచెం గోంగూర కిందకి తెప్పించాను. అది పచ్చడి చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చాలా చెట్లు ఉన్నాయి గోంగూర, వాటన్నిటి నుంచి ఆకులు దూయించి పట్టుకెళ్ళాను. సమ్మర్ వచ్చేసరికి మనం ప్రతి మొక్కని కూడా ఇలా హై డెన్సిటీ పద్ధతుల్లో పెట్టుకుంటే అప్పుడు మొక్కలు బాగుంటాయి, పాడవకుండా ఉంటాయి. దీన్ని చూడండి, దీన్ని నానుబాలు అంటారు. ఈ నానుబాలు ఎంత ఉపయోగమో చాలామందికి తెలియదు. కళ్ళు కొంచెం బ్లర్ అనిపించిన, కళ్ళల్లో కొంచెం ఏమైనా లేయర్స్ వచ్చినా ఇది పాలు చూడండి, ఇది ఇలా విరిస్తే అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ పాలు వస్తాయి. మరి ఇప్పుడు తక్కువ వస్తాయి అనుకుంటా. ఇదిగో ఇలా వస్తాయి పాలు. ఈ పాలని మనం కంటి కొలకల్లో పెట్టుకుంటే చాలా ఉపయోగం అన్నమాట. కళ్ళజోడు అవసరమే రాదు. ఇదిగో చూడండి, ఇలా వస్తాయి కదా, ఇది కన్నులో పెట్టుకోవాలి. ఇలా కన్నులో పెట్టుకుంటే మనకి కంటి చూపు బాగుంటుంది. కంటికి సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులు రావు. అదైతే నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. నేనైతే ఈ మొక్కని భద్రంగా చూసుకుంటూ మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా కానీ ఒక చుక్క కంట్లో వేసుకుని వెళ్తాను అన్నమాట. వీటిలో మనం ఒక కాయ పండింది తిన్నాము. ఏదో ఇంకొక కాయ ఉందన్నమాట. ఇది కూడా పండితే ఇది కట్ చేస్తే ఎప్పుడు కూడా మొక్కలకి ప్రూన్ చేస్తూ ఉంటే అవి మళ్ళీ బాగా పెరుగుతున్నాయి. మందార చూడండి ఎన్ని పూలు పోస్తుందో. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి.
ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి, ఎన్ని మొగ్గులు ఉన్నాయి. నేను ఫ్లవర్ ఏమో ఒకటి తలలో పెట్టుకుంటాను. ఇలా వాడిపోయింది మాత్రం ఏం చేస్తున్నానంటే కిందకి పట్టుకెళ్ళి కొబ్బరి నూనెలో వేసుకుంటున్నాను నేను.